వచ్చేసాను నేను ఇక్కడికి. ఈసారి మన ఉగాది మాత్రం అచ్చ తెలుగు సంప్రదాయంగా మంచి మంచి ఘుమఘుమలతో ఉండే కమ్మని వంటలతో స్టార్ట్ చేయబోతున్నాం. మన స్పెషల్ సాక్షి ఉగాది సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేద్దాం. మనం షెఫ్ని ఆహ్వానిద్దాం. సో రండి జైపాల్ రెడ్డి గారు. నమస్తే అండి. జైపాల్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సో ఉగాది శుభాకాంక్షలు అండి మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు కూడా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. నిజంగా డెకరేషన్ శుభాకాంక్షలు, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైట్. సో చాలా బాగుందండి, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత. అంటే సిటీలో ఈ పల్లెటూరు వైబ్ కనిపించేసింది నాకు. డెకరేషన్ అయితే అద్భుతంగా ఉంది. మాకు తెలుసు వంటలు కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని. చాలా అద్భుతంగా చేస్తున్నాం. సాంప్రదాయబద్ధంగా మేము మన తెలుగు వాళ్ళ వంటలు సాంప్రదాయపరంగానే ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తామండి. అవునండి, కనిపిస్తుంది. అంటే ఇక్కడ జస్ట్ ఒక లుక్లో, ఒక ఫోటోలోనే మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఈ రోజు మన ఉగాది వంటలు ఎలా ఉండబోతున్నాయని మాకు అర్థమైపోయింది. స్టార్ట్ చేద్దామా? పాష్గా ఉన్న ఇక్కడ వంటలు మాత్రం సాంప్రదాయబద్ధంగానే ఉంటాయండి. పాష్ ఏంటండి, ఇంత పచ్చని మార్కెట్ లో ఎక్కువ పాష్గా కనిపిస్తుంది, ఇక్కడ మాత్రం సాంప్రదాయబద్ధంగా. అంటే ఆ ట్రెండ్ కి తగ్గట్టు అలా ఉంటాం, ఈ ట్రెండ్ కి తగ్గట్టు ఇలా ఉంటాం. సో అది చెప్తున్నారు అనమాట మన జైపాల్ రెడ్డి గారు. సో ఉగాది పచ్చడి, మనకి ఉగాది అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది, ఫస్ట్ తినేది చాలా మంది ఉగాది పచ్చడి తెలుసు కదా, షడ్రుచుల సంగమం అంటారు. సో స్టార్ట్ చేద్దామా? ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం ఇప్పుడు ఉగాది పచ్చడి స్టార్ట్ చేయబోతున్నాం అండి. ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు అండి ఇవి ఇక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ నేను అన్ని చెప్పాలి, ఒకసారి ఆ పదార్థాలు ఇటు పెట్టండి. సో ఫస్ట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. నాకు వీళ్ళ ప్రజెంటేషన్ బాగా నచ్చింది. చూడండి, మంచి మట్టి పాత్రలు. ఇదిగోండి, ఉగాది అచ్చ తెలుగు సంప్రదాయం అన్నీ ఇక్కడ ఉట్టిపడుతున్నాయి, ప్రతిదీ మట్టి పాత్ర. సో మనం కూడా ఇలా చేసుకుందాం, బాగుంటుంది. నెక్స్ట్ నుంచి ఆ ఫీల్ ఇంకా, ఆ వైబ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏమేద్దామండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పదార్థాలండి, వేపపూత. వేపపూత మనకి కొంచెం వగరు, చేదు, పచ్చిమిర్చి, బెల్లము, తురిమిన బెల్లము, తురిమిన మామిడికాయ అండి, సాల్ట్, చింతపండు పులుపు అండి, చింతపండు గుజ్జు. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము వీటిని. సో మనందరికీ తెలిసిందే ఉగాది అనగానే షడ్రుచుల సంగమం. సో 6 రుచులు అంటే ఎందుకు చేసుకుంటాం అనే దానికి కూడా సైంటిఫికల్ రీజన్ పక్కన పెడితే మన సాంప్రదాయం ప్రకారం ఈ 6 రుచులు ఏవైతే, ఇది పులుపు, మామిడికాయ పులుపు, కొంచెం వగరు ఉంటుంది, అండ్ చింతపండు కంప్లీట్లీ పులుపు. సో ఈ మామిడికాయని మనం వగరికి చిహ్నంగా కూడా యూజ్ చేసుకుంటాం, వగరికి చిహ్నంగానే యూజ్ చేస్తాము, పచ్చిది కాబట్టి. ఇక్కడ ఉప్పు లేనిదే మనకి ఏ వంట పూర్తవ్వదు కాబట్టి ఆ ఉప్పదనం కోసము. అలాగే ఇది ఒక రుచి. తీపి కూడా మనకి జీవితంలో అన్ని రకాలు ఉన్నట్టు మనం స్వీట్ కూడా అవసరం కాబట్టి చాలామంది ఇష్టపడుతుంటారు కాబట్టి అదొక రుచి. అండ్ పచ్చిమిర్చి, సో ఇది కారం. అంటే కొంతమంది పచ్చిమిర్చి యూజ్ చేస్తారు, కొంతమంది ఎండుమిర్చి వేసుకుంటారు, కొంతమంది కారము, రకరకాల మిరియాలు వేసుకుంటారు. అంటే మనకి స్పైస్ కోసం మీరు ఏది వాడుకుంటారో, అంటే అక్కడ ప్రాంతాన్ని బట్టి వాళ్ళు వాడే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. బట్ ఫైనల్గా అయితే మనకి కారం అనే ఒక రుచి కోసం మాత్రం ఇవి వాడతాము. ఇంకా వేప పువ్వు, చేదు కొంచెం వగరు ఉంటుంది, బట్ ఇక్కడ మనం చేదుకే రిప్రజెంట్ చేస్తాము. సో హెల్త్కు కూడా మనకి తెలుసు కదా, వేప ఆకులైనా వేప పువ్వులైనా ఏవైనా ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా అది పోకూడదు అంటూ వింటాం. సో ఈ 6 రుచులు మనకి ఎందుకు తింటాము అంటే మన జీవితంలో కూడా రకరకాలవి ఉంటాయి. అంటే రకరకాల రుచులు అని ఇక్కడ చెప్తున్నాం, టేస్ట్ ఫుడ్ కాబట్టి. అక్కడ జీవితంలో కూడా అన్ని అనుభవాలు, హ్యాపీనెస్ ఇచ్చేవి ఉంటాయి, బాధ పెట్టేవి ఉంటాయి, బాగా కష్టమైన పరిస్థితులు ఉంటాయి. సో అన్నీ ఉంటాయి, అవన్నీ మిక్స్ చేస్తేనే జీవితం. సో ఇవన్నీ మిక్స్ చేస్తేనే మనకి లైఫ్ కంప్లీట్ అవుతుంది, వంట కంప్లీట్ అయినట్టుగా లైఫ్ కంప్లీట్ అవుతుంది. సో అదొక చిహ్నంగా మనం ఉగాదికి, కొత్త సంవత్సరాన్ని, అన్నిటికీ సమ్మేళనమే మన జీవితం అని చెప్పడం సింబాలిక్గా. ఇది సైంటిఫికల్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఈ సీజన్ చేంజ్ అయినప్పుడు ఇవన్నీ టేస్ట్ చేయడం వల్ల కొంతవరకు హెల్త్కి కూడా మంచిది. అండ్ సీజనల్వి తీసుకుంటున్నాము, అండ్ కడుపులో ఏమైనా ఇష్యూస్ వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి సీజన్ చేంజింగ్ టైంలో వాళ్ళకు కూడా ఒక మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది. సైంటిఫికల్ రీజన్ ఇది అనమాట. సో స్టార్ట్ చేద్దామా? కరెక్టే చెప్పానా? కరెక్టే చెప్పాను. సో జీవితంలో కూడా ఇన్ని రకాల రుచులు ఉంటాయి, అన్ని ఆస్వాదిద్దాం. కారనైనా, ఉప్పునైనా, స్వీట్నైనా, వగరునైనా, చేదునైనా, పులుపునైనా. ఓకే, మన జీవితంలో కూడా కష్ట సుఖాలు, పులుపు, చేదు, కారం అన్ని ఉంటాయి కాబట్టి వీటితోనే ప్రారంభమవుతుంది కొత్త సంవత్సరం. మన తెలుగు కొత్త సంవత్సరం ఉగాదిని అన్నిటి మిక్స్గా తీసేసుకున్నామంటే, అన్నిటిని యాక్సెప్ట్ చేసేస్తున్నామంటే ఇంకేంటి, అంతకన్నా ఏమీ ఉండదు కదా మన బాధ పెట్టేది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. జైపాల్ రెడ్డి గారు, ఉగాది పచ్చడి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏది వేసుకుందాము? ముందుగా
టామినెంట్ గుజ్జు చేసుకుందామండి, చింతపండు గుజ్జు ఆల్రెడీ నానబెట్టి దాన్ని గుజ్జులాగా చేసేసారు కాబట్టి ఇది చేసేసుకుందామండి. ఏమి ఎటువంటి తొలకలు అవి లేకుండా చేస్తారు అనుకుంటా కదా. స్మూత్ గా ఉంటుందండి, ఓన్లీ గుజ్జు అండి ఇది స్టెయిన్ చేసినదండి. 2 టీ స్పూన్లు వేసుకుందామండి, సరిపోతుంది. అలాగే తర్వాత ముందు పులుపు మ్యాంగో అండి, మామిడికాయ వగరు కోసం పులుపు ఉంటుంది, వగరు కూడా ఉంటుంది, చేదు కూడా కొంచెం వగరుకి వాడతాం సింబాలిక్ గా. సో కొంచెం 2 ఈక్వల్ గా వేసుకున్నా పర్లేదండి, ఇది ఎక్కువైనా తక్కువైనా మీ ఇష్టం. ఇది వేపపూత అండి, ఇది చేదుగా ఉంటుందండి, చేదుగా ఉంటుంది, కొంచెం వగరు కూడా ఉంటుంది. కాబట్టి మీరు తినగలిగితే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే జస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం చేదు వచ్చేస్తుంది, చేదు ఎక్కువ వచ్చేస్తుంది. మీరు తినగలిగితే వేసుకోండి, లేదంటే లేదు. లేదంటే కొంచెం ఇలా బెల్లం. ఇది నచ్చంది ఎవరికి చెప్పండి, అందరికి నచ్చుతుంది, మీ టేస్ట్ ప్రకారం వేసేసుకోండి అంటారా. బట్ షుగర్ తినేది చాలా బెటర్ అండి హెల్త్ కి, బెల్లం మంచిదండి హెల్త్ కూడా. బెల్లం ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి బెల్లంలో సో తినడం మనకి అంటే లైక్ కొంచెం బ్లడ్ కూడా వస్తుంది అంటూ ఉంటారు కదా. పల్లీలు బెల్లం కాంబినేషన్ అవ్వచ్చు బెల్లం తినడం అనేది. ఈ మధ్యకాలంలో అందరూ షుగర్ బదులు బెల్లాన్ని ఎక్కువ వాడుతున్నారు అనుకోండి. మాక్సిమం తెలంగాణ వంటలు ఎక్కువ బెల్లంతో వాడతారా. బెల్లం పాయసం కావచ్చు, బెల్లం బొబ్బట్లు, బెల్లం పూర్ణాలు, రకరకాలుగా ఎక్కువ మేము బెల్లమే వాడతామండి. జనరల్ గా మన సంప్రదాయంలో కూడా సంప్రదాయ వంటలు ఏ చెప్పుకున్నా ఎక్కువగా బెల్లమే వేస్తూ ఉంటాం సాధారణంగా కూడా. అంతే. పచ్చిమిర్చి మంచిదండి, ఇది పచ్చిమిర్చి అండి. ఒకవేళ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా ఎక్కువ స్పైసీ వద్దనుకుంటే కొంచెం వేసుకోవచ్చు అండి. 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. ఇంకొకటి మిగిలింది కానీ అదే అసలైంది. ఇది అన్నిటికీ బ్యాలెన్స్ చేసేదండి సాల్ట్, ఉప్పు. సో మన జీవితం కూడా బ్యాలెన్సింగ్ గా ఉండాలి. అంటే ఇక్కడ ఇంకొకటి ఉప్పు లేకపోతే ఏమంట రుచి రాదు, కానీ అది ఎక్కువ తినకూడదు. అంటే అది ఎక్కువ కాకూడదు, అలాగని అస్సలు లేకుండా తక్కువగా కూడా ఉండకూడదు. సో బ్యాలెన్సింగ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ కర్రీలో, అలాగే లైఫ్లో కూడా. ఆ ఉప్పు ఆ స్టెబిలిటీనే చూపిస్తుంది మనకి, దాని చిహ్నం అదే. లైఫ్లో కూడా అన్ని అలాగే బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళాలన్నమాట. అంతే అంతే కదా జయపాలరెడ్డి గారు. అంతే మిక్స్ చేసుకుందామండి కొంచెం. ఓకే, వాటర్ కావాలా? వాటర్ వేసుకుందామండి కొంచెం. మిక్స్ అయిన తర్వాత వాటర్. ఇంకొకటి అండి, ఆంధ్రాలో అయితే గట్టిగా ఉంటది పచ్చడి అనేది, మన తెలంగాణలో కాబట్టి వాటర్ గా ఉంటుంది, లిక్విడ్ లాగా. కొంతమంది గ్లాసులో వేసుకొని కూడా తాగుతుంటారు. గ్లాస్ లో పోసుకొని తాగడానికి మంచిగా ఉంటది కాబట్టి మనం వాటర్ వేసుకుంటాం. పక్క తెలంగాణ స్టైల్ నీళ్ళు అంటే మీకు ఎంత చిక్కగా కావాలని దాన్ని బట్టి చూసుకొని వాటర్ వేసేయండి. చెప్పండి మీకు సరిపో. చూడండి ఇంకా ఏమైనా చాలా చాలు. ఇంకోటి అండి, పచ్చిమిర్చికి బదులు కారం పొడి కూడా వేసుకోవచ్చు. సో కొంతమంది ఇందాక మనం చెప్పుకున్నట్లు కారం పొడి వేసుకుందండి కలర్ చేంజ్ అవుతుందండి, కొంచెం టేస్ట్ నచ్చకపోవచ్చు కొందరికి, దానివల్ల అందుకే పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు చాలా మట్టుకి. పచ్చిమిర్చి బెటర్ కాబట్టి పచ్చిమిర్చి బదులు ఎండు కారం వేసుకోవచ్చు. కొంతమంది మిరియాలు కూడా వేస్తారు కదండి. మిరియాలు చాలా తక్కువ అంటే ఎవరికైనా ఇష్టం ఉండే వాళ్ళు, అదే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా చేస్తారంటారు కదా. ఇది పర్టికులర్ తెలంగాణ స్టైల్, మన నోవోటెల్ స్పెషల్ అన్నమాట. సో ఇలా చేస్తారు, మీ ఇష్టం. బేసిక్ గా పచ్చడికి కావాల్సిన 6 ఇంగ్రీడియంట్స్ అండి, అంతే. షడ్రుచులు అండి. కాకపోతే ఆంధ్రలో రకరకాలుగా చేస్తారు, కర్ణాటకలో రకరకాలుగా చేస్తారు. ఎక్కువ ఇంగ్రీడియంట్ తీసుకుంటారు, పుట్నాలు, గసగసాలు, పచ్చి కొబ్బరి, ఇలాంటివి యాడ్ చేసుకుంటారు. అరటి పండు కూడా కొంతమంది అరటి పండుని కొంచెం స్మాష్ చేసి కలిపేసి కూడా తీసుకుంటూ ఉంటారు. అది పచ్చడి లాగా చేసుకుంటారండి, గుజ్జులాగా ఉంటుంది. అది ఆంధ్ర స్టైల్ అండి, ఇది తెలంగాణ స్టైల్. చిక్కదనం కోసం అవ్వచ్చు, వాళ్ళకి ఆ టేస్ట్ కోసం. కానీ ఈ 6 మాత్రం ఎవరైనా వాడాల్సిందే. తర్వాత ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మనదే ఇందాక గార్నిషింగ్ కోసం వేసుకున్నట్లు, అంతేనా? ఓకే, సో సూపర్. ఉగాది పచ్చడి తయారైపోయిందా? మనకి తయారైపోయిందండి. మీకు ఒక థిక్నెస్ కావాలంటే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు, కొన్ని వాటర్ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. థిక్నెస్ కావాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇవి వేసుకోవచ్చు, లేదంటే ఇదిగోండి ఉగాది పచ్చడి తెలంగాణ స్టైల్. మనం కొంచెం వాటరీగా చేసుకుంటామని చెప్పాం కదా, సో అలా చేశారనమాట మన సంగారెడ్డి నుంచి వచ్చిన జైపాల్ రెడ్డి గారు. ఓకే, సూపర్ అండి, కలర్ఫుల్గా భలే ఉందండి. సో మీకు అదే కలర్ఫుల్గా అండ్ థిక్నెస్ కోసం అయితే మీరు అన్నట్లు చాలా మంది నువ్వుల పొడి, రెడ్ గా కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు. నువ్వుల పొడి టేస్ట్ కోసం వాడే వాళ్ళు ఉంటారు, అంతేగాని పుట్నాల పప్పు పొడి కూడా వాడతారు కదా, అది వేసుకోవచ్చు. అరటిపండు కూడా స్మాష్ చేసి వేసుకుంటారు. కొంతమంది కొబ్బరి కూడా వేస్తారు టేస్ట్ కోసం. అంటే దీన్ని ఒక గ్లాస్ తీసుకోవడం, ఇందాక నేను చెప్పినట్లు ఏమంటారు, హెల్త్ ని కూడా, అంటే మన గట్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అది. సో అందుకని అలా వాళ్ళు టేస్ట్ కోసం, ఆ చిక్కదనం కోసం కూడా తీసుకుంటారు. కాబట్టి మీరు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మనమైతే వాటరీగా చేసేసుకున్నాం.
సో ఉగాది పచ్చడితోనే ఉగాది స్టార్ట్ చేస్తాం కాబట్టి ముందుగా ఉగాది పచ్చడిని టేస్ట్ చేసేద్దామా జైపాల్ రెడ్డి గారు? స్టార్ట్ చేసే ముందు ఒకటి జైపాల్ రెడ్డి గారు, ఈ 6 రుచులు ఉన్నాయి కదా, మీకు ఏ రుచి అంటే ఇష్టం? నాకు మ్యాంగో అండ్ జాగరి అంటే చాలా ఇష్టం అండి. సో వగరు కొంచెం బెల్లం, అంటే మ్యాంగోలో పులుపు కూడా ఉంటుంది అనుకోండి, మీకు అలా ఇష్టమా ఈ ఉగాదిలో? మ్యాంగోలో పులుపు ఉంటుంది కాబట్టి మ్యాంగో ఇష్టం అండి. అది సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి. ఇందాక చెప్పినట్లు సీజనల్ కాబట్టి. సో ఎన్ని సంవత్సరాలు జాగరి తీసుకుంటాను, బెల్లం తీసుకుంటానండి. ఏ స్వీట్ అయినా సరే బెల్లంతో ఎక్కువ తీసుకుంటానండి, నాకు చాలా ఇష్టం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.